హలో నమస్తే, నేను రవి. ఈరోజు మనం సమాస్ గురించి తెలుసుకుందాం. ఏపీటెట్లోని వ్యాకరణానికి సంబంధించి సమాస్ గురించి మనం ఈరోజున తెలుసుకుందాం. సమాస్ అంటే ఏంటి? शब्दों के बीच कारक विभक्ति निकाल के एक ही शब्द रूप देना समास है. అంటే శబ్దాల మధ్య ఉండే కారక లేక విభక్తుల గురించి మనకు తెలుసు. వాటిని మనం వాటిలో నుంచి వేరు చేసి ఆ శబ్దాలను ఒకే శబ్దంగా మనం చేయడం ద్వారా ఏర్పడేదే సమాస్ అని అంటారు. రెండవది సమాస్ మానే శబ్దంకి సంక్షిప్త రూపు. అంటే సమాస్ అనేది శబ్దాల యొక్క సంక్షిప్తం, అంటే చిన్నగా చేసి చూపిస్తుంది. పెద్ద వాక్యాన్ని, పెద్ద శబ్దాన్ని, పెద్ద పదాల సముదాయాన్ని ఒక చిన్న పదంగా సంక్షిప్త రూపం మనకి ఇస్తుందన్నమాట. మూడోది శబ్దంకే సుందర రూపు. ఆ శబ్దాలకి ఒక అందమైన రూపాన్ని మనకి ఇస్తుంది. దీన్నే మనం సమాస్ అని అంటాము. సమాస్ ఇది ఎలా ఏర్పడుతుంది అనేది చూస్తే, సమాస్ అనేది తత్సం, తద్భవ్, దేశస్, విదేశీ శబ్దం సే హోతా హై. అంటే ఈ సమాస్ అనేది మనకి తత్సం శబ్దాల్లో ఉంటుంది, తద్భవ్ శబ్దాల్లో ఉంటుంది, దేశస్, విదేశీ శబ్దాల్లో కూడా ఈ సమాస్ అనేది ఏర్పడి ఉంటుంది. సమాస్కే కారక్. సమాస్ అనేది ఎన్ని రకాలుగా ఉందో మనం చూద్దాం. ముందుగా తత్పురుష సమాస్, రెండవది కర్మధారాయ సమాస్, మూడవది త్రిగు సమాస్, 4 ద్వంద్వ సమాస్, 5 అవ్యయ భావ సమాస్, 6 బహుర్విహి సమాస్. మళ్ళొకసారి తత్పురుష సమాస్, కర్మధారాయ సమాస్, ద్విగు సమాస్, ద్వంద్వ సమాస్, అవ్యయ భావ సమాస్, బహుర్విహి సమాస్. ఇవి 6 రకాలుగా మనకి సమాసాలు ఉండడం జరిగింది. తత్పురుష సమాసం చూస్తే, అంటే మనకి ఈ 6 సమాసాల్లో ముందుగా ఉన్న తత్పురుష సమాసాన్ని మళ్ళీ తిరిగి మనం 6 రకాలుగా విభజించడం జరిగింది. అవేంటో చూద్దాం. కర్మధారయ తత్పురుష సమాస్, కరణ తత్పురుష సమాస్, సంప్రదాన్ తత్పురుష సమాస్, ఆపాదాన్ తత్పురుష సమాస్, సంబంధ తత్పురుష సమాస్, అధికరణ తత్పురుష సమాస్. మరొకసారి కర్మ తత్పురుష సమాస్, కరణ తత్పురుష సమాస్, సంప్రదాన్ తత్పురుష సమాస్, ఆపాదాన్ తత్పురుష సమాస్, సంబంధ తత్పురుష సమాస్, అధికరణ తత్పురుష సమాస్. మనకి బ్రాకెట్లో చూస్తున్న ఇవి చూస్తే ఈ అక్షరాలు మనకి గుర్తొచ్చేది ఏంటండి? కారక్. మనకి కో అనగానే మనకి తెలిసేది కర్మకారక్, అందుకే దీన్ని కర్మ తత్పురుష సమాస్. అంటే ఇక్కడ మన ఏవైతే కారకాలు ఉన్నాయో ఆ కారకాలే ఈ సమాసాల్లో మధ్యగా ఏర్పడి వాటి ద్వారా వివిధమైన సమాసాలని మనం తత్పురుష సమాస్ అంటే తత్పురుష సమాసాలు మనం చెప్పవచ్చు అనమాట. ఇవి 6 రకాలుగా ఉంటాయి, చూద్దామండి. కరణ తత్పురుష సమాస్ అంటే, కరణ అంటే తెలుసు కదండి, తోటి. సంప్రదాన తత్పురుష సమాస్, సంప్రదాన కారక కేలియే. ఆపదాన తత్పురుష సమాస్, ఇది కూడా సేవ్ వస్తుంది. సంబంధ తత్పురుష సమాస్, సంబంధం అంటే మనకు తెలుసు కదా, కా, కీ, కే. సంబంధ కారకలో ఉండేవి కూడా ఇవేనండి. అధికరణ తత్పురుష సమాస్. మేపర్, అధికరణ కారకలో వచ్చేవి మేపర్ అయితే, ఇక్కడ కూడా అధికరణ తత్పురుష సమాస్లో వచ్చేవి మేపర్. కర్మధారయ తత్పురుష సమాస్ అంటే ఏంటో చూద్దాం. तत्पुरुष समास माने तत्पुरुष समास में अंतिम शब्द प्रधान है, उसके अनुसार लिंग, वचन और अर्थ
बनता है. తత్పురుష సమాసంలో అంతిమ శబ్దం అంటే రెండో శబ్దం ప్రధానంగా ఉంటుంది. అయితే उसके अनुसार लिंग वचन और अर्थ बनता है. వచనం లింగ కూడా వాటిని అనుసరించి ఈ సమాసం ఏర్పడుతుంది. ఉదాహరణ చూద్దాం. కర్మ తత్పురుష సమాస్. కర్మ తత్పురుష సమాస్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కో, దానికి ఉదాహరణ చూడండి. విద్యా కో పానేవాలా. ఇక్కడ చూడండి కో అనే కారకం మనకు వచ్చింది. విద్యాకు పానేవాలా తత్పురుష. ఈ సమాసం ఎలా ఏర్పడడం చూడండి. విద్యాకు పానేవాలా వాడిని ఏమంటాం మనం? విద్యార్థి అని అంటాం అన్నమాట. అంటే ఏ సమాసంలో అయితే మనకు కో వస్తుందో దాన్ని మనం కర్మ తత్పురుష సమాసాన్ని అంటాం. మూడవది రెండవది కర్ణ తత్పురుష సమాస్. ఇది దేంతో వస్తుంది? సే అనే కారకం రెండు శబ్దాల మధ్యగా రావడం వల్ల ఈ సమాసం ఏర్పడుతుంది. హాత్ సే లిఖనా, దాన్ని ఏమంటారు? హస్తాక్షర్. మూడవది సంప్రదాన తత్పురుష సమాస్. ఇందులో వచ్చే కారకాలు ఏంటి? కో కేలియే, డాక్ కేలియే, ఘర్, డాక్ ఘర్ అంటారు అన్నమాట. ఆపదాన్ తత్పురుష సమాస్. నాలుగవది ఆపదాన్ తత్పురుష సమాస్. ఇది కూడా మనకి సేతని వస్తుంది. అయితే మనకి కరణ తత్పురుషులో వచ్చే సేకి ఇక్కడ ఆపదాన్లో వచ్చే తత్పురుష సేకి మధ్య కొంత భేదం ఉంటుంది. అదేంటో గమనిద్దాం. జన్మసే అంద, జన్మ నుండి అందంగా, అంద అంటే కళ్ళు కనిపించిన వారిని మనం అందని అంటాం అన్నమాట. అందులు తెలుగులో. జన్మసే, ఇక్కడ సే అయితే నుండి అని వస్తుంది. కర్ణకారకులో సే అయితే మనకి తో అని వస్తుంది. చూడండి, హాత్ సే చేతితో, లిఖన చేతితో రాసేవారిని హస్తాక్షర్ అంటారు. ఇక్కడ వచ్చేసి జన్మసే, ఇక్కడ సే వచ్చేసి నుండి అనే అర్థాన్ని మనకి ఇస్తుంది. చాలా బాగా గమనించాలండి. ఇక్కడ మనం పొరపడితే బిట్టు పోగొట్టుకుంటాం. ఐదోది చూద్దాం. సంబంధ తత్పురుష సమాస్. సంబంధాన్ని కూడా మనకి గుర్తొచ్చేవి చూడండి. కా, కీ, కే. కా ఏమో మనకి పుంలింగ ఏకవచనానికి, కీ వచ్చేసి స్త్రీలింగానికి, కే వచ్చేసి బహువచనానికి మనం వాడడం జరుగుతుంది. ఉదాహరణ చూద్దామండి. గంగా కా జల్. గంగా యొక్క జలాన్ని ఏమంటాం? గంగా జలం అంటాం. ఆరోది అధికరణ్ తత్పురుష సమాస్. అధికరణ కారకాలు ఏవో మనకు తెలుసు. మే, పర్. ఆ కారకాలే ఏ సమాస్లో వస్తాయో ఆ సమాసాన్ని మనం అధికరణ తత్పురుష సమాస్ అంటారు. ఉదాహరణ చూద్దాం. సిర్ పర్ భార్, సిరోభార్. సిర్ పర్ భార్, సిరోబార్. తర్వాత చూద్దాం. కర్మధారాయ సమాస్. మనకి 6 సమాసాల్లో ముందు సమాసం తత్పురుష సమాసం. తత్పురుష సమాసం తిరిగి 6 రకాలని మనం ఇప్పుడు వివరించాం. ఈ సమాసాల్లో తత్పురుష సమాస తర్వాత రెండోదిగా అయితే మనం ఇక్కడ ఏ శబ్దం అయితే విశేషించబడుతుందో దాన్ని విశేషం అంటాము. ఉదాహరణకు చూడండి. లోక్ ప్లస్ ఈశ్వర్, లోకేశ్వర్. జగత్ ప్లస్ రక్షక్, జగత్ రక్షక్. తర్వాత ద్విగు సమాస్. ద్విగు సమాస్ అంటే ఏంటంటే సంఖ్యావాచక విశేషం ప్లస్ సంజ్ఞ కలిపితే మనకి ద్విగు సమాస్ అని అర్థం చేసుకోవాలి. ద్విగు సమాస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆ సమాసంలో సంఖ్య ఉంటుందని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. इसमें पूर्व पद संख्या तथा उत्तर पद
समाहार या समूह का बोध करता है। उदाहरण చూడండి, 700 दोहा वाली సత్సాయి. 7 అనగానే మనకి తెలుసు కదండి, సంఖ్య అదనమాట. తర్వాత 4 రాస్తా వాలా, ముందు సంఖ్య వచ్చింది, రెండోది సంజ్ఞ వచ్చింది. 4 రాస్తా వాలా చౌరాస్తా అయింది. ముందుది సంఖ్యావాచక విశేషణ అవుతుంది, రెండోది సంజ్ఞ అవుతుంది అన్నమాట. మన విశేషణాలు తెలుసుకునేటప్పుడు దాని గురించి మరొకసారి వివరిద్దాం. అర్థమైంది కదండి. ద్విగు సమాసం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆ సమాసంలో ముందుగా మనకి సంఖ్య అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే సంఖ్య కనిపించిందో అది ద్విగు సమాసాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ద్వంద్వ సమాసం అండి. इसमें दोनों पद प्रधान होता है, दो पदों के बीच और शब्द हट जाएगा. ఇది రెండు శబ్దాలు కూడా ఇందులో ప్రధానంగా ఉంటాయి. అయితే రెండు పదాల మధ్య మనకి ఔర్ అనేది శబ్దం వస్తుంది. దానిని మనం హఠాజాయిగా దాన్ని మనం బయటికి తీసేస్తే అది మనకి ద్వంద్వ సమాసంగా గుర్తించవచ్చు. ఇందులో రెండు పదాలు కూడా మనకి ముఖ్యమైనవే, ప్రధానమైనవి అన్నమాట. ఉదాహరణ చూద్దాం. మాతా ఔర్ పిత. ఈ ఔర్ అనే పదాన్ని మనం తీసేసినట్లయితే మాతాపిత అని వస్తుంది. ఇక్కడ గుర్తించాలి, మధ్యన చిన్న హైఫన్ అనేది మనకు పెట్టడం జరిగింది. ఇక్కడ రెండు పదాలు సమానం కాబట్టి మనం ఈ హైఫన్ తోటి మనం సూచిస్తాం. ఇలా వచ్చిన పదాన్ని మనం ద్వంద్వ సమాసాన్ని గుర్తించాలి. రెండవ ఉదాహరణ, दिन और रात. दिन रात. తర్వాత చూద్దామండి, बहुव्रीहि समास. इसमें दोनों पद मिलकर एक हो जाते हैं और एक नया शब्द को सूचित करता है. इसमें लिंग वचन कारक के प्रभाव नहीं होता. दोनों पदों में कोई भी प्रधान नहीं है. इसमें दोनों पद मिलकर एक हो जाता है. ఇక్కడ రెండు పదాలు కలిపి ఒకటే అవుతుంది. ఒకటైనప్పటికీ కూడా అక్కడ ఇచ్చిన పదాలు కాకుండా और एक नया शब्द को सूचित करता है. అక్కడ లేనటువంటి వాటిని మరి వేరొక కొత్త పదాన్ని ఇవి కొత్త అర్థాన్ని కొత్త భావాన్ని ఇవి సూచిస్తాయి. इसमें लिंग वचन कारक के प्रभाव नहीं होता. ఇక్కడ లింగ వచన ప్రభావం ఉండదు. दोनों पदों में कोई भी प्रधान नहीं. ఇక్కడ రెండు పదాలు కూడా ప్రధానమైనవి కావు. చూద్దామండి. నీల్కంఠ. ఇక్కడ నీలికంఠ, ఈ రెండు పదాలు కూడా మనకి ఇక్కడ ప్రధానంగా అనిపించవు. ఇవి నీలికంఠనం అనగానే మనకు అర్థమయ్యేది ఏంటండి, శివ్ అంటే ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. కమలనయన్ అనగానే మనకి విష్ణు. తిరంగా, ఇక్కడ ఉన్న పదం వేరండి, మనం కొత్తగా వచ్చే పదం వేరేగా ఉంటుంది. జాతీయ జెండా. తిరంగా అంటే మూడు రంగులు. తెలంగాణ మనకు గుర్తొచ్చేది జాతీయ జెండా. ఇలాగా ఈ బహువ్రీహి సమాసంలో ఉన్న పదాలు కాకుండా ఉన్న పదాలతోటి వేరే కొత్త పదాన్ని మనం కనుగొంటాం. దాన్ని బహువ్రీహి సమాస్ అంటారు. తర్వాత నన్ తత్పురుష సమాస్. ఇది కూడా ముఖ్యమండి. నన్ తత్పురుష సమాస్. ఇక్కడ ఉదాహరణ చూద్దాం. అక్షర్, అనంత్, అనాది. ఇక్కడ ఆ కానీ అన్ కానీ మనకి ఉపసర్గగా వస్తుంది. ఈ నన్ తత్పురుష సమాస్ వచ్చేసరికి ఇక్కడ ఆకు బదులు లేక అన్నకు బదులు నా అనే అక్షరం ఉంచబడుతుంది. అక్షర్, నా అక్షర్. అనంత్, నా అంత్. అనాది, నా ఆది. ఇప్పుడు అవ్యయ భావ సమాస్. అవ్యయ భావ సమాస్.
जिसके योग से समस्त पद भी अव्यय बन जाए उसे अव्ययभाव समास कहते हैं। इसमें పూర్వపద్ ప్రధాన है। ఇందులో రెండు పదాల్లో ముందు పదం ముఖ్యమైనది, ప్రధానమైనది. అవ్యయాలుగా మనకు తెలుసు కదండి. కొన్ని అవ్యయాలు ఇక్కడ చూద్దాం. యత, ఆ, ప్రతి, హర్, బే, భర్, ఆది ఇవన్నీ కూడా మనకి అవ్యయాలని చెప్పచ్చు. ఇక్కడ అవ్యయంతో ఏర్పడే సమాసాలు ఉండదు చూద్దామండి. యథాశక్తి, శక్తికే అనుసార్. యథా అనగానే మనకి అది అవ్యయభావ సమాసం అని మనం గుర్తుపెట్టుకోవాలి. బేషక్, शक के बिना. प्रतिदिन, हर दिन, दिन दिन ఇవన్నీ కూడా మనకి అవ్యయ భావ సమాసం. ఏ అవ్యయం అయితే మనకి సమాసంలో ముందు పదంగా వస్తుందో దాన్ని అవ్యయ భావ సమాసం అంటారు. ఓకే అండి, మరి చూసారుగా ఇప్పుడు మన సమాసం అనేది ఎన్ని రకాలుగా ఉందండి? 6 రకాలుగా సమాసాలు ఉన్నాయి. ఒకటి తత్పురుష సమాస్, కర్మధారయ సమాస్, ద్విగు సమాస్, ద్వంద్వ సమాస్, అవ్యయభావ సమాస్, బహువ్రీహి సమాస్. ఆ సమాసంలో ఉన్న వచ్చే శబ్దాలను బట్టి మనం గుర్తెరిగి చక్కగా ప్రిపేర్ అవుతే కంపల్సరీ మనం విజయం సాధిస్తాం. ఓకే అండి, ధన్యవాద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.